కంసుడి మరణం దగ్గర పడింది. నారద మహర్షి కంసుడి దగ్గరికి వచ్చి అన్నాడు, కంస, నిన్ను చంపేవాడు వసుదేవుడు దేవకికి పుట్టాడు. ఆ బిడ్డని వసుదేవుడు కారాగారం నుంచి యమునా నదీ తీరం దాటి నందవ్రజంలోని నందుడి దగ్గర పెట్టాడు. వాళ్ళకి పుట్టిన బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చాడు. అష్టమ గర్భంలోనే జన్మించాడు. వెంటనే కంసుడు కత్తి తీసి వసుదేవుడిని చంపడానికి వెళుతుంటే నారద మహర్షి అన్నారు, నువ్వు వసుదేవుడిని చంపితే నీ మృత్యువు పోదు. కంసుడు వసుదేవుడు దేవకిని చంపకుండా కారాగారంలో పెట్టాడు. నారద మహర్షి అన్నారు, నీ బంధువులు చేత నువ్వు ఇంత ద్వేషం ఎందుకు పొందావో నీ జన్మ రహస్యం చెబుతా విను. నీ తల్లి పతివ్రత. ఆమె ఒకరోజు ఉద్యానవనంలో విహరిస్తుంటే కామకోరిక కలిగింది. ఇది తెలుసుకున్న ఒక ద్రవిడుడు అనే గంధర్వుడు ఉగ్రసేనుడి రూపంలో వచ్చాడు. నీ తల్లికి అనుమానం వచ్చింది. ఆ గంధర్వుడు తన నిజస్వరూపంతో నిలబడ్డాడు. నీ తల్లికి కోపం వచ్చింది. గంధర్వుడు అన్నాడు, నేను గంధర్వుడను, నువ్వు మనిషివి. మనం పొందిన సుఖం వల్ల నీకు ఎంతో తేజోవంతుడైన కొడుకుని ఇస్తా. నీ తల్లి అంది, దుర్మార్గుడా, నా మనసులోని కోరిక తెలుసుకుని నా భర్త రూపంలో వచ్చి నా పాతివ్రత్యం పోదు అని కొడుకుని ఇస్తావా? నువ్వు ఎన్ని చెప్పినా ఆడదానికి శీలమే ముఖ్యము. అందుకని నీ వల్ల నాకు పుట్టబోయే ఈ కొడుకు దుర్మార్గుడు, పరమ కిరాతకుడు, అన్ని కాలంలో రాక్షసుడుగా చెప్పుకుంటారు అంది. నారదులు అన్నారు, అలా వరం ఇస్తుంటే నీ తల్లి శాపం ఇచ్చింది. కంసుడు అక్రూరుడిని పిలిచి అన్నాడు, అక్రూర, నువ్వు బృందావనం వెళ్ళి కృష్ణుడితో చెప్పు, నీ మేనమామ కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు, నిన్ను ఆహ్వానించాడు అని చెప్పి తీసుకునిరా. ఆ పిల్లవాడు మధురలో అడుగు పెట్టగానే ఏదో ఒక విధంగా చంపేస్తాను. అక్రూరుడు కంసుడితో నేను వెళ్ళి బలరామకృష్ణులని తీసుకొస్తా అన్నాడు. తర్వాత నారదుడితో అన్నాడు, జ్ఞానం ఉన్నవాళ్ళు, బ్రహ్మం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరి పాదాలలో ఉన్న బొటనవేలి కాలి కాంతిని చూసి అజ్ఞానం పోగొట్టుకుంటారో అలాంటి మహాపురుషుడు అయిన కృష్ణుడిని నా రథంలో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చే భాగ్యం నాకు ఇచ్చిన కంసుడి లాంటి స్నేహితుడు ఎక్కడైనా ఉంటాడా అని బయలుదేరాడు. మధురా నగరంలో కంసుడి రాజ్యంలో ఉన్న అక్రూరుడికి ఇలాంటి కృష్ణ భక్తి ఎలా వచ్చింది అంటే, అక్రూరుడి తల్లి గాంధిని, తండ్రి స్వపల్కుడు. గాంధిని తండ్రికి ఒక కోరిక ఉండేది, గాంధినికి ఒక మహానుభావుడు పుట్టాలని. అందుకోసం 1 సంవత్సరం పాటు ప్రతిరోజు ఒక ఆవుని దానం చేశాడు. ఈ దానం యొక్క ఫలితం గాంధినికి అక్రూరుడు పుట్టాడు. పుట్టుకతో విశేషంగా కృష్ణభక్తి కలిగి ఉన్నవాడు. అక్రూరుడు రథంలో బృందావనంలోకి ఎంతో ఆనందంతో వెళ్ళాడు. క్రింద భూమిలో చూసేసరికి ఫలరేఖ, అమృతపాత్ర, చాపరేఖ, అంకుశరేఖ ఇంకా ఎన్నో దివ్య చిహ్నములతో చిన్ని చిన్ని పాదాల గుర్తులు ఉన్నాయి. కృష్ణుడు ఈ దారిలో వెళ్ళాడు అని, పరమాత్మ నడిచిన ఈ భూమి మీద నేను రథంపై వెళ్ళడమా అని రథంలోంచి కిందకి దిగి ఒళ్ళంతా ఆనందంతో పులకరించిపోతూ, కళ్ళల్లో నీరు కారుతూ, నోట మాట రాక పరమాత్మ పాదాలు అని కింద పడి ఆ ధూళి అంతా ఒంటిపై రాసుకుని నందుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ తన కంటితో సాకార రూపంగా ఉన్న కృష్ణుడు బలరాముడికి నమస్కరించాడు. నా జన్మ ధన్యమైంది అన్నాడు. బలరాముడు వెంటనే అక్రూరుడిని కూర్చోబెట్టి కాళ్ళు కడిగి మర్యాదలు చేశాడు. భోజనం పెట్టి ఆవుని దానం చేసి అన్నాడు, మధుర కుశలమా అని అడగబుద్ధి అవటం లేదు. ఎందుకంటే కంసుడి లాంటి దుర్మార్గుడు పరిపాలిస్తుంటే ఎలా కుశలంగా ఉంటుంది? మా తల్లిదండ్రులు అయిన దేవకీ వసుదేవులని మళ్ళీ కారాగారంలో పెట్టాడు. మా అమ్మని చంపబోయాడు. మీరు మహానుభావుడు, మీరు ఏ పని మీద ఇంత దూరం వచ్చారో చెప్పండి. అక్రూరుడు అన్నాడు, మహానుభావ, మీకు తెలియని విషయం లేదు. ధనుర్యాగం అనే పేరుతో మల్లయుద్ధాలు ఏర్పాటు చేశాడు. మేనల్లుళ్ళు అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మీ ఇద్దరినీ చంపాలని పిలుస్తున్నాడు. దానికి నన్ను పంపాడు. మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. ఈ విధంగా అయినా మిమ్మల్ని సేవించుకుందామని వచ్చాను. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న పెద్దల్ని పిలిచి, రేపు నేను బలరాముడు కంసమామ ఏర్పాటు చేసే యాగానికి వెళుతున్నాం. అక్కడికి తీసుకెళ్లడానికి పాలు వెన్న ఏర్పాటు చేయండి. ఈ విషయం బృందావనంలో అందరికీ తెలిసింది. గోపకాంతలంతా పరుగున వచ్చి అన్నారు, ఇతను అక్రూరుడు కాదు, క్రూరుడు. పుట్టినప్పటి నుంచి కృష్ణుడితో ఉంటూ ఆడుకుంటూ ఉన్నాం. ఎంతమంది రాక్షసులు వచ్చినా కృష్ణుడి చేతిలో మరణించబడి మా అందరినీ కాపాడాడు. హాయిగా మన దగ్గర ఉన్న కృష్ణుడి తీసుకెళ్లడానికి వచ్చాడు. కృష్ణుడి రథానికి అడ్డుపడి, కృష్ణా, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు వెళ్ళిపోతే ప్రాణం లేని శరీరాల్లా పడిపోతాం. కృష్ణుడు వారితో మాట్లాడకుండా పక్కకి జరగమనండి, నేను వెళ్ళాలి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అందరూ పక్కకి జరిగారు. కృష్ణుడి రథం వెళ్ళిపోతుంది.
యశోదాదేవి గోపకాంతలు ఎంతో బాధతో ఏడుస్తూ ఉన్నారు. కంసుడు చాలా ప్రమాదకారి, నా కృష్ణుడు క్షేమంగా ఉండాలి అనుకుని కొద్దిసేపటికి ఎవరి ఇంట్లోకి వారు వెళ్లారు. అక్రూరుడు యమునా నది దాటుతుండగా ఒక్కసారి రథమాపి కాళింగమడుగులో సంధ్యావందనం చేసుకుని వస్తా అని వెళ్ళాడు. నీటిపైన బలరామకృష్ణులు కనబడ్డారు. రథంలోంచి ఎప్పుడు వచ్చారు అని రథం వైపు చూశాడు. రథంలో బలరామకృష్ణులు ఉన్నారు. నీటిలో రథంలో పరమాత్మ ఉన్నారు. ఇది దివ్యశక్తి అనుకుని స్నానం చేద్దామని నీటిలో మునక వేశారు. అందులో ఆదిశేషు మీద పడుకున్న పరమాత్మ, వక్షస్థలంలో లక్ష్మీదేవి, నాభిలోంచి పద్మం వచ్చిన బ్రహ్మ ఉన్న శ్రీమన్నారాయణుడి దర్శనం పొందాడు. అందులోనే స్తోత్రం చేశాడు పరమాత్మకి. ఆ రోజు రాత్రికి బలరామకృష్ణులతో అక్రూరుడు మధుర చేరుకున్నాడు. అక్రూరుడు శ్రీకృష్ణుడిని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమన్నాడు. కృష్ణుడు అన్నారు, ఇప్పుడు రాను, రాక్షస సంహారం అయ్యాక వస్తాను అని ఊరి బయట పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం బలరామకృష్ణులు మధురలో నడుస్తున్నారు. అక్కడ ఉన్న జనం బలరామకృష్ణులు వీళ్ళే, బృందావనంలో ఉండి ఎన్నో లీలలు చేశారు, ఎంతో మనోహర రూపంతో ఉన్నారు అని చూస్తున్నారు. బలరామకృష్ణులు రాజవీధిలో నడుస్తున్నారు. కంసుడి చాకలివాడు మంచి పట్టుబట్టలు ఉతికి మూటలు కట్టుకుని తలపై పెట్టుకుని వెళుతున్నాడు. కృష్ణుడు పిలిచి అన్నాడు, మేము నందమహారాజు గారి బిడ్డలం, మాకు కూడా ఒక మంచి పట్టుబట్ట ఇవ్వు కట్టుకోవడానికి. చాకలివాడు అన్నాడు, మా మహారాజుకి తెలిస్తే కోపం వస్తుంది, మీరు పాలు పెరుగు తిని కొవ్వు పట్టారు, ఇవేమైనా మామూలు పంచలనుకుంటున్నారా? ఇవి కంసమహారాజు కట్టుకునే పంచలు, మీకు కావలసి వచ్చాయా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. కృష్ణుడు అన్నాడు, నేను అడిగిందేమిటి, నువ్వు మాట్లాడేదేమిటి అని బలరాముడిని చూసి, అన్నయ్య ఈ పుర్రె మారదు అని పిడికిలి బిగించి తలపై ఒక్క గుద్దు గుద్దాడు. నెత్తురు కక్కుకొని చచ్చాడు. కృష్ణుడు ఇలా ఎందుకు చేశాడంటే, త్రేతాయుగంలో ఈ చాకలివాడు సీతాదేవిపై నిందలు వేశాడు. ఈ పుర్రె ఎప్పటికైనా మారుతుంది అని భగవంతుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలో అయినా ఒక మంచి మాట మాట్లాడితే అనుగ్రహిద్దామనుకున్నాడు. అవకాశం వచ్చినా అహంకారంతో నాశనమయ్యాడు. ఇవి మా మహారాజు బట్టలు, ఇవ్వలేను అని ఉంటే సరిపోయేది. బలరామకృష్ణులు ముందుకు వెళ్లారు. దారిలో పంచెలు నేసే ఒక వృద్ధుడు చేతిలో పంచెలు పట్టుకొని ఎదురుపడి అన్నాడు, నేను ఈ పంచెలు కంసుడి కోసం నేశాను, కానీ ఇవి మీరు తీసుకుని కట్టుకుంటే ఎంత బాగుంటారో అని ఇచ్చాడు. కృష్ణుడు ఆ పంచెలు తీసుకుని వృద్ధుడికి అపారమైన ఐశ్వర్యంతో పాటు తన చివరి రోజులలో తనలోకి తీసుకున్నాడు. అలా ముందుకు వెళుతుంటే పూలమాలలు కట్టే సుదాముడు బలరామకృష్ణులని ఆహ్వానించి మర్యాదలు చేసి తను కట్టిన పూలమాలలు కృష్ణుడి మెడలో వేశాడు. కృష్ణుడు చాలా సంతోషించి ఏం వరం కావాలో కోరుకు అన్నాడు. సుదాముడు అన్నాడు, ప్రతిక్షణం నీ పాదాలకి సేవ చెయ్యాలి, నిన్ను సేవించే వాళ్ళ స్నేహం కావాలి. కృష్ణుడు సంతోషించి తనలోకి తీసుకున్నాడు. అలా ముందుకు వెళుతుంటే గూని ఉన్న ఒక స్త్రీ ఎదురొచ్చింది. కృష్ణుడిని చూసి అంది, స్వామి, నేను కుబ్జని. ఊరిలో ఉన్న వాళ్ళు నన్ను శరీరంలో 3 వంకర్లు ఉన్న దానా అని పిలుస్తారు. నేను గంధపు చెక్కలపైన గంధం తీసి కంసమహారాజుకి ఇస్తాను. నువ్వేమో అందానికి అందంలా ఉన్నావు. నువ్వు ఈ గంధం తీసుకుని రాసుకో, ఈ గంధానికే అందం వస్తుంది. అందరికీ ఈ అందం ఎక్కడుంటుంది? కృష్ణుడు కుబ్జపాదాన్ని తన కుడి పాదంతో తొక్కి తన 2 వేళ్లని కుబ్జ గడ్డం కింద పెట్టి పైకి లేపాడు. కుబ్జ వంకర్లు పోయి సౌందర్య రాశి అయ్యింది. అలా ముందుకు వెళ్లి ధనుర్యాగంకి చేరుకుని అక్కడ ఒక పెద్ద ధనుస్సు కనిపించింది. శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధనుస్సుని సంధిస్తే 2 ముక్కలు అయ్యింది. దాన్ని బలరామకృష్ణులు చేత్తో పట్టుకుని అక్కడ ఉన్న కంసుడి సైన్యాన్నంతా సంహరించారు. ఇది చూసిన కంసుడు భయపడి ఒక పెద్ద ఏనుగుని కృష్ణుడి మీదకి పంపించి చంపమన్నాడు. మావటివాడు ఏనుగుని కృష్ణుడి మీదకు పంపించాడు. ఆ ఏనుగు కృష్ణుడిని తన తొండంతో చుట్టేసింది. కృష్ణుడు తొండంలోంచి జారిపోయి దాని 4 కాళ్ల మధ్యలో దూరి బయటకి వచ్చి దాని తోక పట్టుకుని తిప్పి విసిరేశాడు. మావటివాడు ఏనుగుని మళ్ళీ కృష్ణుడిపైకి పంపాడు. కృష్ణుడు దాని కాలుపై కాలు పెట్టి దంతాలు పీకేసి దాని కుంభస్థలంపై ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ ఏనుగు కింద పడిపోయింది. దాని దంతాలతో అక్కడ ఉన్న వాళ్ళని సంహరించి ఆ దంతాలని భుజంపై పెట్టుకుని వెళుతుంటే చానూరుడు, ముష్టికుడు అనే మల్లయుద్ధం చేసేవారిని బలరామకృష్ణులపై పంపాడు. వాళ్ళన్నారు బలరామకృష్ణులతో, ఇదేమైనా వైకుంఠం అనుకుంటున్నారా? కంసుడి సభ, పిల్లవాడా నాతో యుద్ధం చేస్తావా అని చానూరుడు కృష్ణుడిపై, ముష్టికుడు బలరాముడిపై పడ్డారు. బలరామకృష్ణులు ఇద్దరినీ సంహరించారు. ఇదంతా చూసిన కంసుడు
పిచ్చివాడిలా ఉగ్రసేనుడిని, వసుదేవుడిని, దేవకిని సంహరించండి అని కేకలు వేస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ కంసుడిపైకి వెళ్లి జుట్టు పట్టుకునేసరికి చనిపోయాడు. కంసుడి శరీరాన్ని గిరగిరా తిప్పి సభ మధ్యలో పడేశాడు. తర్వాత ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేసి వసుదేవుడు దేవకిలని కారాగారం నుంచి విడిపించారు. బృందావనంలో యశోదాదేవి గోపికలు బెంగపెట్టుకున్నారని ఉద్దముడిని పంపించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.